బీఆర్ఎస్లో కవిత గారి పరిస్థితి ఒక రకంగా డోలాయమానం అంటావా అటు ఇటు కాకుండా అయిపోతుంది పరిస్థితి. ఎందుకంటే కేటీఆర్ వ్యక్తిత్వాన్ని హననం చేసిరని, బీఆర్ఎస్ నాయకుల మీద చిల్లర రాతలు రాసిరని, ఎలాంటి ఆధారాలైనటువంటి రాతలు రాసిరని ఆంధ్ర మీడియాని, ఆంధ్ర ఛానళ్ళని, ఆంధ్ర అంటే అందరిని కాదు ఒక సామాజిక వర్గం బ్యాచ్ని, ఈ స్లాటర్ హౌస్లు అవుతున్నాయి వీటన్నింటినీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ సింపథైజర్లు కొంత వాళ్ళని విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద మొన్న దాడి కూడా జరిగింది, మనం చూసినాం. ఎందుకంటే రెచ్చిపోయారు వాళ్ళు, చాలా భయంకరంగా రాసేసారు. ఆ తమ్నేల్ చూస్తే సభ్య సమాజం తలదించుకున్నటువంటి విధంగా ఉంటుంది. ఇవన్నీ మనము చూస్తూనే ఉన్నాం. వీళ్ళు మరీ వాళ్ళ హద్దులు మీరిపోయి ఎలాంటి ఆధారం లేకుండా చిల్లర రాతలు రాయడం, కొంతమంది హీరోయిన్ల ఫోటోలు పెట్టేసి కేటీఆర్ వాళ్ళ ఫోన్లు వినడాని లేకపోతే ఇవన్నీ వినడాని ఇట్లాంటివన్నీ కూడా రాసి ఆయన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసేటువంటి విధంగా, ఆయన క్యారెక్టర్ని బ్లేమ్ చేసేటువంటి విధంగా చాలా ప్రయత్నాలు చేస్తే చూసిరు. వాస్తవానికి ఈ పని ఎప్పుడో చేయాలి వీళ్ళు. ఫోన్ ట్యాపింగ్ అనే దుకాణం స్టార్ట్ చేసేటప్పుడు చిల్లర రాతలు రాయొద్దు, మీడియా అందరికి నోటీసులు ఇచ్చేసి మీరు చిల్లర రాతలు రాయొద్దు, ఎలాంటి ఆధారం లేకుండా రాయొద్దు, మీ దగ్గర ఉన్న ఆధారం మీద చూపించి రాయాలని చెప్పేసి, లేకపోతే మీరు రాసిన దానికి మీరు ఉండాలని చెప్పేసి కొంత లీగల్గా ముందే చెప్తే అయిపోతుండే. కానీ చాలా లేట్గా రెస్పాండ్ అయ్యారు. మొత్తం జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత రెస్పాండ్ అయ్యి ఆ ఛానళ్ళ మీద కొంత వీళ్ళు వ్యవహారం చేసినటువంటి నేపథ్యంలో అదే ఛానళ్లకు, అంటే ఇప్పుడు దాపల వల్పల అంటాను చూసినావా, వ్యవసాయం చేస్తుంటే దాపలదేమో జర ఎక్కువ పనివంతురాలని దాపల కడతారు. ఎందుకంటే అది తిరగాలే, మూల మల్లాలే, సాలు తప్పకుండా సాలు పక్కనంగా సాలు పోవాలి కాబట్టి దాపల దాని మీద కొంత అరక ఆధారపడి ఉంటుంది. ఈ వల్పలది కొంత దొంగది కూడా ఉంటుంది, కానీ ఇక దాపలది చక్క ఉంటే వల్పలది చక్క పోతుంటుంది అన్నట్టు. ఇప్పుడు దాపల వల్పల తప్పుడు విషయాలను ప్రచారం చేయడం విషయంలో మహాన్యూస్ దాపల అంటే ఆరితేరిపోయింది. దానికి విలువలు ఎథిక్స్ ఏముండవు. ఆ మహాన్యూస్ వంశీకి ఆయన అసలు జర్నలిస్టే కదా, ఆయన గట్టిగా మాట్లాడాలంటే విలువలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఏదో ఆయననే పోయి కూర్చొని విన్నట్టు ఒక యాంకర్ అడుగుతుంటుంది, ఆయన పోయి చెప్తా ఉంటాడు, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. అది దాపలు అయితే ఈ టీవీ5 కానీ, ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, లేకపోతే ఈ ఛానళ్ళు కానీ ఇవి వల్పలు అన్నమాట. ఇవి కూడా ఇట్లాంటి తప్పుడు ప్రచారమే చేస్తాయి. అది కొంత 100% చేస్తే వీళ్ళు 80%, 70% వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ తెలంగాణ ప్రయోజనాల కోసము లేకపోతే కొంత తెలంగాణ ప్రయోజనాలకు మాట్లాడుతున్నటువంటి నాయకుల మీద విష ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంటే, కవిత గారేమో ఆ ఛానళ్ళకే కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇక్కడనే పెద్ద ఇంకా వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఇప్పుడు బేసిక్గా ఆమె లేక బయటకు వచ్చింది, ఎట్లొచ్చింది, ఏడొచ్చింది అనేది పెద్ద చర్చ. అది ఇప్పటికీ ఆ విషయం పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క మిగిలిపోయింది. కొంతమంది ఏమో ఆమెనే లీక్ చేసి ఆమెనే ఇది చేస్తాను కొంతమంది అంటున్నారు వాళ్ళ పార్టీలో, కొంతమంది ఏమో బయటికి వెళ్ళి లీక్ అయిందని కొంతమంది అంటారు. ఏదో జరిగింది మొత్తానికి. ఏదేమైనా ఆమె అక్కడ ఫారిన్లో ఫ్లైట్ ఎక్కే ముందు లేఖ లీక్ అయింది, హైదరాబాద్లో దిగిన తర్వాత ఆ లేఖ మీద ఆమె రెస్పాండ్ అయింది. మరి ఎప్పుడు రిలీజ్ అయింది, ఎవరు రిలీజ్ చేశారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిర్రు, వాళ్ళు మాట్లాడిర్రు, కేసీఆర్ దేవుడే కానీ చుట్టుముట్టు దయ్యాలు ఉన్నాయన్నారు, ఇట్లా రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చిర్రు. దాని తర్వాత అదే మీడియాను పిలుచుకొని చిట్చాట్లు చేసిర్రు. వర్కింగ్ ప్రెసిడెంట్ మీద అంటే కేటీఆర్ గారి మీద డైరెక్ట్గా కొన్ని ఆరోపణలు చేసిర్రు. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇదంతా జరిగి కొంత పార్టీలో కొంత క్లమ్జీ వాతావరణం, కొంత డిస్టర్బెన్స్ వాతావరణం ఏర్పడిన తర్వాత అది కొంత సర్దుమణుగుతుంది ఇప్పుడిప్పుడే ఈ మధ్యలోనే. ఎందుకంటే ఈ పిచ్చి రాతలు రాస్తున్నటువంటి మీడియా హౌజులు వీటి మీద కొంత డైరెక్ట్గానే బీఆర్ఎస్ వాళ్ళు రెస్పాండ్ కావడం, ఇట్లాంటి కావడంతో కొంత ఈ విషయం సైడ్కి పోయి జర కొంచెం దాని మీద చర్చ వేరే దాని మీద పోయి ప్రజలు మళ్ళా ప్రజా సమస్యల మీద మాట్లాడడం లోపల మళ్ళీ కవిత గారు మళ్ళా టీవీ5 మూర్తిని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో కూడా కొన్ని పార్టీ మీద కొంత ఇండైరెక్ట్గా అసంతృప్తి వ్యక్తం చేయడం ఇట్లాంటివి కూడా జరిగింది అందులో ఆ ఇంటర్వ్యూలో. అది మళ్ళీ కూడా పార్టీ కొంత లోపల అంతర్గత పోరు బయటకు వచ్చినటువంటి అంశం మళ్ళీ కనపడుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో నిన్న జగదీష్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా మారినాయి. సాక్షి టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒకసారి చూడండి. రైట్, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. కవిత గారు చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, రాస్తున్నటువంటి లెటర్స్ కానీ పార్టీకి ఏం డ్యామేజ్ ఏం అసలు సినిమా పట్టించుకున్నక్కర్లేదు వాటి గురించి. మేమైతే పట్టించుకుంటాం, ప్రజలు పట్టించుకుంటారు, మీరు అసలే పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? ఒక ఫ్యామిలీలో ఏముండదండి, అసలు ఏం లేదు దాంట్లో పట్టించుకోవడానికి. ఏముంది, ఆమె పనేమో ఆమె చేసుకుంటుంది, ఏదో జాగ్రత్తలు పెట్టుకుని ఆమె పని ఆమె చేసుకుంటుంది. దాన్ని చర్చ ఎందుకు? ఇక కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ గారిని విచారణకు రమ్మని పిలిస్తే మీరు ఎవరో పట్టించుకోలేదంట. మా ఉద్దేశంలో చర్చించే విషయమే కాదు, అంతేనా? సో ఈ స్టేట్మెంట్ తోటి కొంత డిఫెన్స్లో పడ్డట్టే అయిపోయింది కవిత గారి వ్యవహారం.
ఎందుకంటే ఆమెను పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఆమె పనేది ఆమె చేసుకుంటుంది జాగ్రత్త పెట్టుకొని. పార్టీలో పెద్దగా చర్చించాల్సినటువంటి అవసరం లేదు. అంటే మీరు చర్చించకపోయినా కానీ ప్రజలు చర్చిస్తారు కదా బయట, ప్రజలు కూడా ఎవరు పట్టించుకుంటలేరు, పెద్దగా ఎవరు లేదు. అది పెద్ద చర్చనే కాదు, నా దృష్టిలో అది పెద్ద ఇష్యూనే కాదు. ఆమె పని ఆమె చేసుకుంటుంది, మా పని మేము చేస్తున్నాం అని చెప్తాం. అంటే ఏమైతా ఉన్నది, ఇప్పుడు జగదీష్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల విషయంలో, వారు మాట్లాడింది అన్నటువంటి విషయంలో కవితను బీఆర్ఎస్ పార్టీ పెద్దగా పట్టించుకోవట్లేదు, లైట్ తీసుకున్నది అన్నటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఆమె చేసినటువంటి కొన్ని బేసిక్గా ప్రతి పార్టీలో ఇంటర్నల్గా కొన్ని పంచాయతీలు ఉంటాయి. ఏ పార్టీలో ప్రతి ఇంట్లో ఉన్నట్టుగానే ప్రతి పార్టీలో కూడా ఉంటాయి. ఆధిపత్య పోరు ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో ఆమె బయటకు వచ్చి మాట్లాడడము, ఆ లేఖ లీక్ కావడం, ఆ లేఖ ఎట్లా లీక్ అయింది ఏందనేది పెద్ద చర్చ కావడము, ఈ అన్ని నేపథ్యంలో ఆ లేఖ లీక్ అయ్యి బయట చర్చ నడుస్తుంది. బయటకు వచ్చేసినాక అదేదో ఫేక్ లేఖ అని చెప్పేసి కొట్టిపడేస్తే అయిపోతుండే, చర్చనే ఉండకపో, అందరు కలిసి నిమ్మలంగా పార్టీ విషయంలో అయిపోతుండే. కానీ ఆమెనే ఆ ప్రచారానికి ఆజ్యం పోసి పెట్రోల్ పోసి మళ్ళీ చేయడం, ఇవన్నీ కూడా కొంత పార్టీకి ఇంటర్నల్గా సగటు కార్యకర్తకు కూడా డిస్టర్బెన్స్ అవుతా ఉన్నది. ఈ నేపథ్యంలో ఏమైపోయింది, అది ఇంకా ఎక్కువ విషయం అంతా కూడా ఎక్కువ అదైపోయింది. అసలు మొన్నటిదాకా ఎవరు కూడా కవిత విషయంలో రెస్పాండ్ కాలేదు డైరెక్ట్గా, నేరుగా. ఏదో సోషల్ మీడియాలో అక్కడిక్కడ చర్చ నడిచింది, చిన్న స్థాయి కార్యకర్తలు మాట్లాడుకున్నారు. కానీ పెద్ద పెద్ద నాయకులు ఎవరు, జగదీష్ రెడ్డి లాంటి వారు ఎవరు కూడా మాట్లాడలే. ఒక సామాజిక వర్గం మీద తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే, ఆమె దాని తోక పార్టీ ఛానల్ అయినటువంటి ఇంకొక ఛానల్ పిలిపించుకొని ఇదే ప్రచారం చేయడంతో కొంత బీఆర్ఎస్లో డిస్టర్బెన్స్ అయితే కనపడతా ఉన్నది. సో మరి మొన్న కేసీఆర్ గారి దగ్గరికి వీళ్ళందరూ నాయకులు వేరు, కేటీఆర్ గారు వేరు, మిగతా వాళ్ళందరూ నాయకులు వేరు, అందరూ పోయినప్పుడు కూడా అక్కడ కవిత గారు కనపడలే. అంటే ఆమె సపరేట్గా పోయింది మళ్ళీ. సో ఆమె బీఆర్ఎస్తోనే అంటి ముట్టినట్టుగానే ఉంటున్నట్టుగా కనపడతా ఉంది స్పష్టంగా. అలాగే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎవరు కూడా ఆమెతో పెద్దగా మింగిల్ అయితే లేరు, అంటి ముట్టినట్టుగానే ఉంటున్నారు. ఆమె జాగృతిని మాత్రమే ఆమె చూస్తూ ఉంది, జాగృతి కార్యక్రమాల్లో మాత్రం దూసుకుపోతా ఉంది అనేది మాత్రం అర్థమవుతా ఉంది. జాగృతి విషయంలో మాత్రం ఆమె కొంత అగ్రెసివ్గా పోతా ఉంది. బీసీ నినాదం తీసుకొని ఒకవైపు, జాగృతి కార్యక్రమాలు ఒకవైపు, ఇట్లా ఆమె చేసుకుంటూ ఆమె పోతా ఉన్నది. సో ఇట్లా కొంత గ్యాప్ అయితే వచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. జగదీష్ రెడ్డి గారి వ్యాఖ్యలతోటి అది ఇంకా కొంత స్పష్టంగా అర్థమైపోయింది. మేబీ మరి ఈ చర్చ ఎక్కడికి దారితీస్తుంది, ఏమవుతుంది అనేది మాత్రం చూడాలి. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో ఇది ఒక డిస్టర్బెన్స్ అయితే మాత్రం చెప్పొచ్చు. ఆ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో కవిత గారి రూపంలో డిస్టర్బెన్సా, లేకపోతే కవితనే వీళ్ళు డిస్టర్బ్ చేసిర్రా ఏందనేది మాత్రం ఇంకా ఎవరో ఒకరు గట్టిగా నోరు తెరిస్తే తప్ప అది అర్థం కావట్లేదు. మరి ఏమవుతుంది అనేది చూడాలి. చివరికి ఈ ఇష్యూ మొత్తం ఎక్కడి దాకా పోతుంది అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారిపోయింది.